Hello everyone, welcome to GP Institute Informatica. What is stop on error? ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్. మ్యాక్సిమం ఇంటర్వ్యూస్లో అడిగే క్వశ్చన్స్లో ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్. సో అసలు స్టాప్ ఆన్ ఎర్రర్ అంటే మీనింగ్ ఏమిటి? ఫస్ట్ థియరిటికల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఇన్ ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ ద స్టాప్ ఆన్ ఎర్రర్ ఫంక్షన్ స్టాప్స్ ద mapping if a non-fatal error occurs in the reader, writer or transformation threads. ఈ రీడర్ థ్రెడ్లో అంటే సోర్స్లో కానీ, రైటర్ అంటే టార్గెట్లో కానీ, ఈ సోర్స్కి టార్గెట్కి మధ్యన యూస్ చేసి ఈ ట్రాన్స్ఫర్మేషన్స్లో కానీ ఎక్కడైనా సరే నాన్ ఫెటల్ ఎర్రర్ అనేది వస్తే ఈ మ్యాపింగ్ అనేది మనం ఏదైతే రన్ చేస్తున్నామో మ్యాపింగ్ అది ఫెయిల్ చేస్తుంది, అది స్టాప్ చేస్తుంది. ఓకేనా? ఈ స్టాప్ ఆన్ ఎర్రర్ ఫంక్షన్ అనేది ఏదైనా ఎర్రర్ వస్తే మనం రన్ చేస్తున్న మ్యాపింగ్ అనేది స్టాప్ చేసేస్తుంది, అంటే ఆపేస్తుంది. ఓకే, అసలు ఈ నాన్ ఫెటల్ ఎర్రర్ అంటే ఏమిటి? అదొక ఫెయిల్యూర్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్రోగ్రాంలో ఫెయిల్యూర్ వచ్చినా సరే ఆ ప్రోగ్రామ్ అనేది క్రాష్ అవ్వదు, అంటే ఫెయిల్ అవ్వదు. మన ఇన్ఫర్మేటికాకి రిలేటెడ్గా ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం ఇప్పుడు ఒక మ్యాపింగ్ని రన్ చేసాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ సోర్స్లో ఒక 100 రికార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? ఈ 100 రికార్డ్స్ని మనం లోడ్ చేస్తున్నప్పుడు ఈ రీడర్లో కానీ, రైటర్లో కానీ, ట్రాన్స్ఫర్మేషన్ థ్రెడ్స్లో ఎక్కడో ఒక ప్లేస్లో మనం ఒక స్మాల్ మిస్టేక్ అనేది చేసాం. సో దానివల్ల ఏమైందంటే ఒక 40 రికార్డ్స్ వరకు రిజెక్ట్ అయిపోయినాయి. ఓకేనా? ఒక 40 రికార్డ్స్ రిజెక్ట్ అయిపోయినాయి. రిమైనింగ్ అంతా 60 రికార్డ్స్ అనేవి టార్గెట్లో లోడ్ అవుతాయి. అవునా? టార్గెట్లో లోడ్ అయ్యాయి. 40 రికార్డ్స్ రిజెక్టెడ్ అయ్యాయి. ఈ 100 రికార్డ్స్ అనేవి సోర్స్ నుంచి వస్తున్నాయి. ఓకే, సో ఇప్పుడు ఇదేమైంది? సెషన్ మ్యాపింగ్ ఏమవుతుంది? సో సెషన్ అండ్ మ్యాపింగ్ అనేది సక్సీడెడ్ అని చూపిస్తుంది, అంటే సక్సెస్ఫుల్ అయిపోయింది అనే మనకి మానిటర్లో చూపిస్తుంది. ఈ 40 రికార్డ్స్ అనేవి రిజెక్ట్ అయిపోయినా సరే మనకి మ్యాపింగ్ అండ్ సెషన్ అనేది సక్సెస్ఫుల్ అనే చూపిస్తుంది. బట్ ఇది కరెక్ట్ కాదు కదా. ఈ 40 రిజెక్టెడ్ రికార్డ్స్ అనేవి ఎక్కడికి వెళ్తాయి? మీరు ఇన్ఫర్మేటికా ఇన్స్టాల్ చేసిన ఆ ఫోల్డర్లోకి వెళ్ళాలి. సర్వర్, ఇన్ఫాషేడ్, ఇక్కడ ఎస్ఆర్సి ఫైల్స్లో సోర్స్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి, టీజీటీ ఫైల్స్లో టార్గెట్ రిలేటెడ్ ఫైల్స్ ఉంటాయి. మరి బ్యాడ్ ఫైల్స్ అంటే ఏమిటి? సో రిజెక్టెడ్ రికార్డ్స్ అనేవి దీంట్లోకి వస్తాయి. ఓకేనా? ఈ బ్యాడ్ ఫైల్స్లోకి వస్తాయి. బట్ అవి టార్గెట్లో లోడ్ అవ్వలేదు కదా, అంటే యాక్చువల్లీ ఇట్ హ్యాస్ ఫెయిల్డ్. అవునా? ఇది ఫెయిల్ అయిపోయింది, బట్ సక్సెస్ అని చూపిస్తుంది. ఎందుకు అలా చూపిస్తుంది? ఓకే, ఇప్పుడు ఈ స్టాప్ ఆన్ ఎర్రర్స్ అనే ఫంక్షన్ ఎక్కడైతే ఉంటుందో అది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో గో టు ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్. ఓకే, లాస్ట్ టైం వన్ ఆఫ్ మై స్టూడెంట్ సో ఇది ఎర్రర్ చూపిస్తుంది అని అడిగారు. ఇది ఎర్రర్ కాదు, మన ఇంటర్నెట్ కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అవుతే ఇలా చూపిస్తుంది. మన ఇన్ఫర్మేటికా రన్ చేస్తున్నప్పుడు నెట్ అనేది కనెక్షన్లో ఉండి మధ్యలో కనెక్షన్ అనేది డిస్కనెక్ట్ అవుతే ఇలా చూపిస్తుంది. సో దీనికి ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్కి మనం ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ప్రాబ్లం ఏమీ రాదు. ఇది క్లోజ్ చేస్తే సరిపోతుంది. సో ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్ అనేది ఇంటర్నెట్ లేకపోయినా సరే మనం రన్ చేయొచ్చు. ఓకే, గో టు వర్క్ ఫ్లో మేనేజర్. సో హియర్ మీరు ఒక సెషన్ని ఓపెన్ చేయండి. ఈ స్టాప్ ఆన్ ఎర్రర్ ప్రాపర్టీ అనేది ఈ సెషన్కి రిలేటెడ్ ప్రాపర్టీ. ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ కాన్ఫిగ్ ఆబ్జెక్ట్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. థర్డ్ ఆప్షన్ కాన్ఫిగ్ ఆబ్జెక్ట్. సో హియర్ ఇక్కడ చూడండి, స్టాప్ ఆన్ ఎర్రర్స్. ఓకే, స్టాప్ ఆన్ ఎర్రర్స్ ఇక్కడ బై డిఫాల్ట్ 0 ఉంది.
ఓకే, ఇక్కడ జీరో ఉంటే ఏమిటి? ఇక్కడ జీరో ఉంటే మీనింగ్ ఏమిటి? సి హియర్, స్టాప్ ఆన్ ఎర్రర్ ఈక్వల్స్ టు జీరో. ఇక్కడ అదే కదా ఉంది, స్టాప్ ఆన్ ఎర్రర్ అనేది జీరో ఉంది. సో ఇప్పుడు దీని యొక్క మీనింగ్ ఏమిటంటే ఇట్ వోంట్ స్టాప్ ఆన్ నాన్ ఫెటల్ ఎర్రర్స్. సింపుల్గా చెప్పాలంటే మన సెషన్ని ఎఫెక్ట్ చేయకుండా ఏవైతే రికార్డ్స్ ఫెయిల్ అవుతాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ డేటా టైప్స్లోనో ఎక్కడో చోటన మిస్టేక్ చేసాం, సో అవి ఏమవుతాయంటే రిజెక్టెడ్ లిస్ట్లోకి వెళ్ళిపోతాయి. సో అలాంటి రిజెక్టెడ్ రికార్డ్స్ అనేవి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? సింపుల్గా చెప్పాలంటే రిజెక్టెడ్ రికార్డ్స్ ఏవైతే వస్తాయో మల్టిపుల్ రికార్డ్స్ అనేవి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. సో మ్యాపింగ్ అండ్ సెషన్ రిజల్ట్ ఎలా వస్తుంది? ఫైనల్ రిజల్ట్ సక్సెస్ఫుల్ అని ఉంటుంది, అంటే సక్సీడెడ్ అని వస్తుంది ఎప్పుడు జీరో ఉంటే. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ వర్క్ ఫ్లో అనేది రన్ చేసి మీకు చూపిస్తాను. సో ఒక వర్క్ ఫ్లో అనేది తీసుకుని నేను మీకు ఇక్కడ రన్ చేసి చూపిస్తాను. సో ఒక వర్క్ ఫ్లో అనేది తీసుకున్నాను. సో ఇది రన్ చేస్తాను. స్టార్ట్ వర్క్ ఫ్లో. సో సక్సెస్ అయింది. గెట్ రన్ ప్రాపర్టీస్. సో ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సోర్స్ నుంచి 107 రికార్డ్స్ అనేవి మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం, మనం తీసుకున్నాం. అండ్ టార్గెట్లోకి 107 రికార్డ్స్ అనేవి లోడ్ చేసాం. ఓకే, బట్ ఇక్కడ చూడండి రిజెక్టెడ్ రోస్ అని ఉంది కదా, జీరో. అవునా? ఎలాంటి రికార్డ్ అనేది ఇక్కడ రిజెక్ట్ అవ్వలేదు. సో ఇక్కడ రికార్డ్స్ అనేవి రిజెక్ట్ అవుతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రిజెక్టెడ్ రికార్డ్స్ అనేవి జీరో ఉంది, మీనింగ్ ఏమిటి? ఎలాంటి రికార్డ్ అనేది రిజెక్ట్ అవ్వలేదు. 107 తీసుకున్నాం, 107 అనేది లోడ్ చేసేసాం, రిజెక్ట్ కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 10 రికార్డ్స్ కానీ 20 రికార్డ్స్ కానీ రిజెక్ట్ అవుతే అవి ఎక్కడికి వెళ్తాయి? బ్యాడ్ ఫైల్స్లోకి వెళ్తాయి, టార్గెట్లోకి వెళ్ళవు. ఓకే, మరి అలాంటప్పుడు ఇక్కడ ఏం చూపించాలి? ఫెయిల్డ్ అని చూపించాలి. అవునా? టార్గెట్లోకి ఎన్ని రికార్డ్స్ అయితే లోడ్ అవ్వాలో అన్ని రికార్డ్స్ లోడ్ అవ్వలేదు కాబట్టి ఇక్కడ ఫెయిల్డ్ అని రావాలి, బట్ సక్సీడెడ్ అనే వస్తుంది. ఎందుకంటే ఇక్కడ బై డిఫాల్ట్గా స్టాప్ ఆన్ ఎర్రర్ అనేది జీరో ఉంటుంది. ఓకే, బై డిఫాల్ట్గా స్టాప్ ఆన్ ఎర్రర్ అనేది ఈ సెషన్ ప్రాపర్టీస్లో కాన్ఫిగ్ ఆబ్జెక్ట్లోకి వెళ్తే స్టాప్ ఆన్ ఎర్రర్ అనేది జీరో ఉంటుంది. ఓకే, సో రిజెక్టెడ్ రికార్డ్స్ వచ్చినా సరే సక్సీడెడ్ అనేది చూపిస్తుంది. మరి ఇక్కడ 1 అనేస్తే ఏమవుతుంది? స్టాప్ ఆన్ ఎర్రర్ 1 ఏమవుతుంది? 1 ఇస్తే ఇట్ విల్ స్టాప్ ఆన్ నాన్ ఫెటల్ ఎర్రర్స్. ఎలాంటి రిజెక్టెడ్ రికార్డ్ వచ్చినా సరే ఇది వెంటనే సెషన్ని స్టాప్ చేస్తుంది, అంటే ఫెయిల్ అని చూపిస్తుంది. ఓకేనా? సో ఇక్కడ రిజెక్టెడ్ రికార్డ్స్లో వన్ రికార్డ్ రిజెక్ట్ అయినా సరే ఇక్కడ ఫెయిల్డ్ అని చూపిస్తుంది. ఓకేనా? ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ స్టాప్ ఆన్ ఎర్రర్ 2 ఇస్తే ఏమవుతుంది? స్టాప్ ఆన్ ఎర్రర్ 2 ఇస్తే ఏమవుతుంది? ఇంటర్వ్యూలో అడిగితే మనం ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ కాన్సెప్ట్ అనేది మనకు తెలిసి ఉండాలి. 2 ఇస్తే ఏమవుతుంది? సెషన్ విల్ ఫెయిల్ ఆఫ్టర్ 2 ఎర్రర్స్. ఎప్పుడైతే 2 ఎర్రర్స్ వస్తాయో, అంటే రిజెక్టెడ్ రికార్డ్స్ అనేవి 2 వస్తాయో, అప్పుడు సెషన్ ఏమవుతుంది? ఫెయిల్ అవుతుంది. అనదర్ మీనింగ్ ఏమిటి? సెషన్ ఇట్ విల్ యాక్సెప్ట్, ఇది యాక్సెప్ట్ చేస్తుంది, అంటే తీసుకుంటుంది. ఎన్ని రిజెక్టెడ్ రోస్ని? 1 రిజెక్టెడ్ రోస్ని ఇది తీసుకుంటుంది, యాక్సెప్ట్ చేస్తుంది. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. 1 రిజెక్టెడ్ రో వచ్చినా
నో ప్రాబ్లం. బట్ 2 రిజెక్టెడ్ రోస్ వస్తే ఇది ఫెయిల్ చేస్తుంది. అదేవిధంగా ఇక్కడ 3 ఇచ్చాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఇచ్చాం. 3 అంటే ఏంటి? సెషన్ విల్ ఫెయిల్ ఆఫ్టర్ 3 ఎర్రర్స్. 3 ఎర్రర్స్ వస్తే అంటే 3 రిజెక్టెడ్ రికార్డ్స్ వస్తే సెషన్ అనేది ఫెయిల్ అయిపోతుంది. మరి సక్సీడెడ్ అని ఎప్పుడు చూపిస్తుంది? ఇక్కడ స్టాప్ అండ్ ఎర్రర్ 3 ఇచ్చినప్పుడు 2 రికార్డ్స్ అనేవి ఇది యాక్సెప్ట్ చేస్తుంది. అంటే 2 రిజెక్టెడ్ రోస్ వచ్చినా సరే సెషన్ అనేది ఫెయిల్ అవ్వదు. ఎప్పుడైతే 3 రిజెక్టెడ్ రికార్డ్స్ వస్తాయో అప్పుడు సెషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సేమ్ అదేవిధంగా 5 వచ్చినా 9 వచ్చినా 10, 20, 30 ఎన్ని రికార్డ్స్ వస్తే సింపుల్ ఫార్ములా -1 అంతే. ఫర్ ఎగ్జాంపుల్ n నెంబర్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. n ప్లేస్లో మనం ఎన్ని రికార్డ్స్ అయినా పెట్టుకోవచ్చు. వెరీ సింపుల్, n-1. ఇప్పుడు 3 ఉంది, 3 - 1 2 రికార్డ్స్ వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఇక్కడ 2 ఉంది, 2 - 1 రికార్డ్ యాక్సెప్ట్ చేస్తుంది. ఇది 1 - 1 0 అంటే 0 రికార్డ్స్. అంటే రిజెక్టెడ్ రికార్డ్స్ అనేవి రాకూడదు. ఓకేనా? సో ఇంకా 0 అంటే మల్టిపుల్ రిజెక్టెడ్ రికార్డ్స్ని ఇది యాక్సెప్ట్ చేస్తుంది. ఓకేనా? మీకు అర్థమైంది కదా? ఫైనల్గా స్టాప్ అండ్ ఎర్రర్ 10 ఇస్తే ఏమవుతుంది? 9 రిజెక్టెడ్ రికార్డ్స్ వరకు ఇది యాక్సెప్ట్ చేస్తుంది. 10th రిజెక్టెడ్ రికార్డ్ వస్తే ఇది సెషన్ అనేది ఫెయిల్ చేస్తుంది. ఓకేనా? ఫార్ములా ఏంటి? n-1. మీకు క్లియర్గా అర్థమైంది కదా? బేసిక్గా రియల్ టైం ప్రాజెక్ట్లో 3 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఫస్ట్ది డెవలప్మెంట్, సెకండ్ది టెస్టింగ్ అంటే టెస్టింగ్ ఎన్విరాన్మెంట్, థర్డ్ది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. బేసిక్గా లాస్ట్ ఫేజ్లో అంటే మనం డెవలప్మెంట్ చేసేసి డిప్లాయ్మెంట్ చేసేసిన తర్వాత టెస్టింగ్ ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ సెషన్ అండ్ వర్క్ ఫ్లోస్ని అంటే ఇవి సక్సెస్ అవుతుందా ఫెయిల్ అవుతుందా అని మానిటర్ చేస్తూ ఉంటారు. మానిటర్ చేస్తున్నప్పుడు ఏదైనా సెషన్ ఫెయిల్ అవుతే ఇమీడియట్గా ఇన్ఫామ్ చేస్తారు. సో వాళ్ళు జస్ట్ సక్సెస్ ఆర్ ఫెయిల్ ఇవి రెండే చెక్ చేస్తారు. సో రిజెక్టెడ్ రికార్డ్స్ ఏవైతే వస్తాయో అవి వీళ్ళు చూడరు ఎప్పుడు మానిటర్ చేస్తున్నప్పుడు. సో ఆ రీజన్ కోసం మనం ఎప్పుడైనా సరే ఈ సెషన్లో ఇక్కడ డిఫాల్ట్గా 0 ఉంటుంది కాబట్టి 1 ఇవ్వాలి. ఓకేనా? సో అప్పుడు రిజెక్టెడ్ రికార్డ్స్ వస్తే ఈ సెషన్ అనేది ఫెయిల్ అవుతుంది. సో రియల్ టైంలో ప్రాజెక్ట్స్ అనేవి ఎలా వర్క్ అవుతాయి, ఈ ఎన్విరాన్మెంట్స్, ఈ ఫేజెస్, స్టేజెస్ గురించి అండ్ డిప్లాయ్మెంట్ ఎలా చేయాలి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక రియల్ టైం ప్రాజెక్ట్ అనేది నేను నా కంప్లీట్ కోర్సులో ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ ఎవ్రీ ట్రాన్స్ఫర్మేషన్, ఎవ్రీ ఇంపార్టెంట్ ఎస్సిడి టైప్ 1, టైప్ 2, ఇంక్రిమెంటల్ లోడింగ్, ఫైల్ లోడింగ్, ఇలా సో మెనీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అది నార్మల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం కాదు, బ్యాక్గ్రౌండ్లో డేటా ఎలా ఫ్లో అవుతుంది దగ్గర నుంచి అది ఎలా యూజ్ అవుతుంది, ఎప్పుడు యూజ్ చేస్తాం అనే వరకు ప్రతిదీ నేను చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీరు ఈ కోర్సుని చూడాలనుకుంటే జీపీ ఇన్స్టిట్యూట్ అనే యాప్ అనేది ప్లేస్టోర్లో ఉంది. జీపీ ఇన్స్టిట్యూట్ అని మీరు గూగుల్లో సెర్చ్ చేసినా మీకు వస్తుంది. ఇన్ఫర్మేటికా పవర్ సెంటర్, ఒరాకిల్, యూనిక్స్ కంప్లీట్ కోర్స్. ఫర్ ఎనీ డౌట్, ఎనీ హెల్ప్ 9849887305కి వాట్సాప్ చేయండి. మీకు నోట్స్ దగ్గర నుంచి పీపీటీస్ వరకు, టేబుల్స్, ఫైల్స్, ఎవ్రీథింగ్ అన్నీ నేను ప్రొవైడ్ చేశాను. సో ఎక్స్ట్రాడినరీ కోర్స్, డోంట్ మిస్ ఇట్. ఎలాంటి వాళ్ళకైనా సరే ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా? అగైన్ ఇంకొక ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్తో మళ్ళీ కలుద్దాం.